జోష్న మాటలు నమ్మి అయితే ఇంకా కార్తీక్‌ని, దీపనైతే ఇంక కుటుంబం మొత్తం అయితే ఇంక దోషుల్లా అయితే చూస్తారు. నువ్వు దీప కడుపులో ఉన్న బేబీ బావుంది. అలాగే దీప కూడా బావుంది కదా! ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పావు? అని చెప్పని అంటూ ఉంటే ఇంక కార్తీక్ అయితే మాత్రం దీప ఇంక మనం నిజం చెప్పాల్సిన అవసరం వచ్చేసింది అని చెప్పనని తనైతే అనుకుంటాడు. ఇంక దశరథ్ ఎక్కడ తన నోరు జారుతాడా? దీపే తన కూతురు అని చెప్పని ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంక శివనారాయణ అయితే ఏంట్రా నువ్వు దీపని నీ కూతురులా అనుకున్నావు కదా! ఇప్పుడు తను ఎంత ద్రోహం చేస్తుంది అనుకున్నప్పుడు మీ అమ్మే తన కడుపులో పుడుతుందని చెప్పనని స్వామీజీ కూడా చెప్పాడు కదరా! అయినా నువ్వు ఎందుకురా ఇలా గమ్మగా ఉన్నావు? తనకి కన్యాదానం చేసావు కదా అని చెప్పనంటే ఇంకా దశరథ్ ఏం మాట్లాడలేక అలాగే ఉంటాడు. అన్నయ్య నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా? అయినా నువ్వు చెప్పావు కదవే నువ్వు నాకు నీ మనవరాలని నీ చేతుల్లో పెడతాను అని చెప్పనని ఇప్పుడు ఆ మాటలన్నీ ఒట్టియేనా అన్నట్టుగా ఇంకా అలా అందరూ ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఇంకా జోష్న అయితే మాత్రం ఇప్పుడు కరెక్ట్గా ఇరికించాను బావా నిన్ను అని తనైతే మాట్లాడుతుంది. ఇంకా అలా అంతా మాట్లాడిన తర్వాత ఇంకా శివనారాయణ పక్క ఏడుస్తారు. కానీ పారిజాతంకి అయితే మాత్రం కార్తీక్ ఏదో క్రియేట్ చేయబోతున్నాడు, వీడు ఇంత సాఫ్ట్గా ఉన్నాడు అంటే అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అందరూ తలా ఒక మాట కార్తీక్ని అంటునేటప్పటికీ ఇంకా దీప అయితే అత్తయ్య అసలు నాకే ఈ బిడ్డ ఇష్టం లేదు అని చెప్పని అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది ఏమన్నా అర్థమవుతుందంటే అవును అత్తయ్య నాకే ఈ బిడ్డ ఇష్టం లేదు, నాకు శౌర్య ఒకటే చాలు అని చెప్పి అనేటప్పటికీ అలాంటప్పుడు నా కొడుకుని ఎందుకే నువ్వు పెళ్లి చేసుకున్నావు అని చెప్పని ఇంకా కాంచన అయితే అంటుంది. ఇంకా ఎందుకు దీప నీ అంతటి నువ్వే నీ కాపురంలో నిప్పులు పోసుకుంటున్నావు అని ఒక పక్క దశరథ్ బాధపడతాడు. నేను అటు చెప్పలేను, ఇటు కూతుర అటు భార్య అంటే ఎవరి పక్కన నేను మొగ్గాని అని చెప్పనని తను బాధపడుతూ ఉంటే ఇంకా కార్తీక్ అయితే అవునమ్మా మాకిద్దరికీ వద్దనుకున్నాము, మాకు సౌర్యాన్ని మా బిడ్డ అనుకుంటున్నామంటే నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా కార్తీక్, అయినా నీకు ఇప్పుడు ఆ బిడ్డ కావాలా నేను కావాలంటే ఎవరిని కోరుకుంటావురా నువ్వు అని చెప్పనంటే ఎవరికైనా ఒక్కసారి అవకాశం వస్తుంది అని చెప్పని అన్నా కానీ కార్తీక్ అయితే నువ్వు అవకాశం అని చెప్పని అంటున్నావు, ఇప్పుడు అత్త ప్రాణాలు దీప చేతిలోనే ఉన్నాయి, అది నీకు అర్థం కావటం లేదని చెప్పనని జోష్న ఇంకా అందరూ అయితే ఇంకెంత చెప్పిన దీప ఒప్పుకోపోయేటప్పటికి ఇంకా సరే అని చెప్పి మీ చావు మీరు చావండి, అయినా మీరు మా ఇంటికి ఇంక చుట్టూ కాలక ఇది ఏది లేదని చెప్పని శివనారాయణ కూడా చెప్పేసి వెళ్తాడు. ఇంకా దీప కార్తీక్ అయితే దశరథ్ మాట్లాడుతూ ఉంటే అవి మొత్తం అయితే జోష్న వినేస్తుంది. ఇంక జోష్న మొత్తం వినేసిందని చెప్పని అనేటప్పటికీ ఇంకా జోష్న అయితే ఇదంతా మీరు అంటే దీప కడుపులో బిడ్డను పోగొట్టుకుంటే మా అమ్మని కాబట్టి దీపేనా, అప్పుడు మా అమ్మ స్థానం మా అమ్మ దీప నా కూతురని చెప్పని ఒప్పేసుకుంటుందా, నేను ఉండగా అది జరుగుతుందా అని కోపంగా చూస్తూ ఉంటుంది.